నమస్కారం మిత్రులారా. నా వినుర భారతీయ వీరచరిత సిరీస్‌ను ఆదరిస్తున్న మీకు అభివందనాలు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ వీడియోను మీ ముందుకు తేవడం కాస్త ఆలస్యమైంది, మన్నించగలరు. ఈ శతకం ఇప్పుడు పుస్తక రూపంలో వచ్చిన సంగతి మీకు తెలిసిందే. ఇది ఆన్‌లైన్‌లో కూడా లభ్యమవుతోందన్న విషయం తెలుసు కదా! దీన్ని ఆన్‌లైన్‌లో www.hindueshop.com ద్వారా ఆర్డర్ చేసి మన ఇంటికే తెప్పించుకోవచ్చు. లేదా నా ఫోన్ నంబర్ 9492682285కి కాల్ చేసి కూడా ఇంటికి తెప్పించుకోవచ్చు. ఈ పద్యాలు భావితరాలకు అందాలంటే ఈ పుస్తకం మన ఇంట్లో ఉండాలి కనుక దీన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇక నేటి పద్యానికి వస్తే, ఇన్ని రోజులు మనం దేశ రక్షణ కోసం పోరాడిన వీరుల చరిత్రలు వీడియోల రూపంలో గమనించాం. ఇప్పుడు ధర్మరక్షణకు తన ప్రాణాలను కూడా లెక్క చెయ్యని ఒక ధీర గురువు యొక్క చరిత్ర ఈ పద్యంలో తెలుసుకోబోతున్నాం. ఆ గురువెవరు, ఏమా చరిత్ర, విందాం రండి. ఇక పద్యంలోకి వెళ్దామా మరి? తలను కోసినంత ధర్మము దప్పక నిలచె చూడు తాను నిశ్చలముగా, వీర గురు వితండు ధీర తేజ్ బహదూరు వినుర భారతీయ వీర చరిత. భావము: ఇస్లాంను స్వీకరించండి అని సిక్కులను బలవంతం చేస్తే, తనను మతం మార్చిన తర్వాతే మిగతా వారిని మార్చండి అని చెప్పినటువంటి ధీరోదాత్తుడు సిక్కుల 9వ మత గురువు గురు తేజ్ బహదూర్. ఇంతటి ధీరోదాత్తత కలిగినటువంటి తేజ్ బహదూరును మతం మార్చడానికి అప్పటి మూర్ఖ మొఘలు రాజు ఔరంగజేబు శతవిధాల ప్రయత్నించి విఫలుడయ్యాడు. చివరికి కోపంతో తేజ్ బహదూర్ యొక్క శిరస్సును ఖండించమని ఆజ్ఞాపించాడు. నువ్వు నా శిరస్సును ఖండించినా పర్వాలేదు గాని నేను మతం మారను, నా ధర్మం వీడను అని చెప్పేసి ధైర్యంగా పలికినటువంటి ధీరోదాత్తుడు గురు తేజ్ బహదూర్. అలాగే తన శిరస్సును ఖండిస్తున్నా చిరునవ్వుతో నిశ్చలంగా నిలుచున్నాడే గాని ధర్మం మారనటువంటి ధీర గురువు తేజ్ బహదూర్ వీర చరిత విను ఓ భారతీయుడా. ఇటువంటి వీరుల చరిత్రలను మన భావితరానికి అందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందుకే ఈ వినుర భారతీయ వీర చరిత శతకం యొక్క పుస్తకాన్ని మనం తెచ్చుకుందాం, మన గ్రంథాలయంలో పెట్టుకుందాం, స్కూళ్లకు, విద్యార్థులకు, యువజనులకు కానుకగా ఇద్దాం. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, బెల్ ఐకాన్ను నొక్కడం, కామెంట్లు చేయడం మరవకండి. కామెంట్లను వీడియో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి.